welcome to Excel Guru YouTube channel. Like, share and subscribe. सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहाम् पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुश पुष्पबाणचापाम् अनिमाधिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। బ్రహ్మ చేసిన కాశీ ప్రశంస. శివశర్మను విష్ణుదూతలు స్వర్గలోకం నుండి మహార్లోకానికి తీసుకుని వెళ్లారు. అక్కడ విష్ణు స్మరణ చేసి కల్పాయువు కలిగిన వారు ఉంటారు. ఇక్కడ దేవతా ప్రముఖులు నమస్కార యోగంతో ఎప్పుడూ తపోసమాధిలో ఉంటారు. అక్కడి నుండి జనోలోకం చేరారు. అక్కడ బ్రహ్మకుమారులు సనక సనందనాది మహర్షులు ఊర్ధ్వరేతస్కులై ఉంటారు. తర్వాత తపోలోకానికి వెళ్ళాడు. ఇక్కడి వారు సదా వాసుదేవుని స్మరిస్తూ అన్నీ ఆయనకే అర్పించి దాహాదులు కూడా లేకుండా ఉంటారు. రోళ్ల దగ్గర దంచుతున్నప్పుడు ఎగిరిపడిన గింజలను మాత్రమే ఏరుకొని తింటారు. రాళ్ళు తిని ఎండిన ఆకులను తిని జీవిస్తారు. వేసవిలో పంచాగ్ని మధ్యమంలో నిలబడి మహాతపస్సు చేస్తారు. చాతుర్మాస్య వ్రతాన్ని అవలంబిస్తారు. రెప్పపాటు లేకుండా జీవిస్తారు. ఋతువు అవగానే జలాన్ని మాత్రమే తాగుతారు. 6 మాసాలు ఉపవాసమే. వర్షధారలతో తడుస్తున్న రాయిలాగా నిశ్చలంగా ఉంటారు. ఇక్కడికి వచ్చిన వారు మృగాల దురదను గోకి తీర్చినవారు. అడవిలో ఉన్న తమ జాడలలో పక్షిగూడులు కట్టినవారు. శరీరాల నుంచి సస్యాలు ఉద్భవించినవారు. వీరికి బ్రహ్మాయుష్ ఉంటుంది. శివశర్మ సత్యలోకం చేరుకున్నాడు. బ్రహ్మ అతడిని చూసి, ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు. నిత్యం నేను ఇక్కడ ప్రళయాన్ని సృష్టిస్తాను. విరాట్ పురుషుని వరకు ఉన్న సృష్టి అంతటినీ హరుడు రోజు సంహరిస్తాడు. అలాంటప్పుడు మరణధర్మం ఉన్న మానవుల గురించి చెప్పాల్సిందేముంది? కృత త్రేతాది యుగాలకు మనుషులకు తగినది ఒకటే యుగం. ఆ యుగంలో భారతవర్షంలో మానవులు వికసిస్తారు. మనసులో కూడా ఇంద్రియాలను జయించి కామక్రోధాదులను వదిలి తపస్సు చేత యశో సంపద పొంది తమోగుణాన్ని విసర్జించి సంపద మీద ఆసక్తి లేకుండా అహంకారాన్ని వదిలినవారు, స్మృతులను సమగ్రంగా తెలుసుకున్నవారు, స్నేహంతో ధర్మసోపాన్ని అధిరోహించినవారు భారతదేశంలో మళ్ళీ మళ్ళీ పుట్టి మానవులు అనిపించుకుంటారు. ఈ బ్రహ్మాండంలో స్వర్గాన్ని మించింది లేదు. తపస్సు, దానము, వ్రతాలు చేసిన వారు స్వర్గలోకం చేరుతారు. స్వర్గం కంటే పాతాళలోకం రమ్యంగా ఉంటుందని నారదుడు చెప్పాడు. దైత్య దానవ కన్యల చేత పాతాళలోకం శోభిల్లుతుంది. మోక్షాన్ని పొందిన వారు కూడా పాతాళలోకంలో జన్మిస్తారు. పాతాళంలో పగటిపూట సూర్యుడు ప్రకాశిస్తే రాత్రిల్లో చంద్రుడు వెలుగులను చిమ్ముతాడు. చంద్రకిరణాలలో చల్లదనం ఉండదు. ఇక్కడ విద్యలు కోకిల స్వరాల్లా వినిపిస్తుంటాయి. వీణ, వేణు, మృదంగ ధ్వనులు చెవులకు ఇంపు చేకూరుస్తాయి. ఇక్కడ హటకేశ్వర మహాలింగం ఉన్నది. అన్ని కోరికలను తీరుస్తుంది. దానవులకు భోగభూమి ఇది. పాతాళం కంటే రమ్యమైనది ద్విజవర్షం. ఇది ఇలావృతం. ఇక్కడ రత్నసానువులున్నాయి. పుణ్యాత్ములకు దివ్యభూమి. సత్యభాషణులు పుత్రులున్నవారు, ఉత్తమ క్షేత్రాలను సందర్శించిన వారు ఇక్కడికి వస్తారు. ఇందులో ద్వీపాలు చాలా ఉన్నాయి. వాటిని సముద్రం చుట్టి ఉంటుంది. జంబూ ద్వీపానికి మించిన ద్వీపం లేదు.
ఇక్కడ నవవర్షాలు, దేవతల భోగభూములు, దేవతలు స్వర్గం నుండి దిగి వచ్చి ఇక్కడ ఉంటారు. ఇది 9,000 యోజనాల విస్తీర్ణం కలది. దీనిలో మేరు పర్వతానికి దక్షిణంగా ఉన్న భారతవర్షం మొట్టమొదటిది. హిమవత్, వింధ్య పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం అత్యంత పవిత్రమైనది. ఉత్తమ పుణ్యక్షేత్రాలెన్నో ఉన్న భూమి. అందుకే కురుక్షేత్రం చాలా గొప్పది. దానికంటే నైమిసారణ్యం. దీన్ని తీర్థరాజం అంటారు. అన్ని కోర్కెలను తీర్చేది. నిరంతరం యజ్ఞయాగాదులతో అలరారుతూ ఉంటుంది. సప్తధాతుమయమైన మహాపాపాలు శరీరంలోని కేశాలను ఆశ్రయించుకొని గట్టిగా పట్టుకొని వదలకుండా ఉంటాయి. కనుక ప్రయాగ లాంటి తీర్థాలలో ముండనం అంటే గుండు కొట్టించుకుంటే పాపాలన్నీ వదిలిపోతాయి. త్రివేణి సంగమ స్నానం దోషాలన్నిటినీ హరించి పుణ్యలోక ప్రాప్తిని కలిగిస్తుంది. అక్కడ పుణ్యవిధి నిర్వహించిన వారంతా సత్యలోకానికి చేరుకుంటారు. కాశీ అన్నిటికంటే గొప్ప ముక్తి క్షేత్రం. ఈ క్షేత్రం ఈశ్వరుని త్రిశూలాగ్రంలో భూమికి ఆకాశానికి మధ్యలో ఉంది. ఇక్కడ ఎప్పుడూ కృతయుగమే, నిత్యం మహాపర్వదినమే, ఎప్పుడూ ఉత్తరాయణమే, ఎల్లప్పుడూ మహోదయమే. కాశీని సృష్టించిన వాడు సాక్షాత్తు మహాశివుడు. కాశీలో పాపం చేయరాదు. ఇక్కడ తులాపురుష దానం లాంటివి చేసిన వారు సత్యలోక వాసులవుతారు. జప తప ధ్యానాదుల వల్ల రాని మోక్షం కాశీ నివాసంతో, కాశీలో మరణంతో కలుగుతుంది అని బ్రహ్మదేవుడు కాశీ మహత్యాన్ని వివరించాడు శివశర్మకు.